హాయ్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్, శ్రీదేవి, జయసుధ కలిపి నటించిన 1982లో రిలీజ్ అయిన సినిమా అనురాగ దేవత. ఇందులో చాలా మంచి పాటలు ఉంటాయి. ఒకటి వచ్చేసి అందాల అందాల హృదయమా, ఇంకోటి చూసుకోపదిలంగా. ఈ పాటలు చాలా బాగుంటాయి సినిమాలోవి. మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినప్పటికీ ఆ సినిమా ఈ పాటలు ఎప్పుడు వచ్చినా బాగానే ఉంటాయి. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక లారీ డ్రైవర్గా చేస్తుంటారు. బీఏ డిగ్రీ పాస్ అయినప్పటికీ గవర్నమెంట్ని ఎందుకు నేను తలనొప్పిగా ఉండాలి, నాదేదో నేను చూసుకోవాలని చెప్పి లారీ డ్రైవ్ చేస్తున్నా, ఇలాంటి డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. బిగినింగ్లో లారీ నడుపుతున్న ఎన్టీఆర్ గారి ముందు దారిలో పెద్ద ప్రముఖ సింగర్ అయినటువంటి శ్రీదేవి కార్ చెడిపోతుంది. సో ఆ క్రూ మెంబర్స్ అందరూ కలిపి తన లారీ ఎక్కుతారు. శ్రీదేవి ఏమో ఎన్టీఆర్ పక్కన కూర్చుంటే ఎన్టీఆర్ గారు ఒక పాట అందుకుంటారు. సో అలా వాళ్ళిద్దరి పరిచయం మొదలవుతుంది. ఆ పరిచయం మెల్లమెల్లగా పెరిగి వీళ్ళిద్దరూ షోస్ చేసే వరకు వెళ్తుంది. ఒకరోజు తన మనసులో ఉన్న విషయం చెప్దామని అనుకుంటున్న శ్రీదేవి, సో నాకు కూడా ఒక చీర ఇవ్వు అంటే, ఈ చీర ఎవరి కోసం అంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కోసమని జయసుధ గురించి చెప్తాడు. సో అలా శ్రీదేవి తన ప్రేమను అక్కడే తుంచేసుకుంటుంది. ఎన్టీఆర్కి బాయ్ బాయ్ చెప్తుంది. అక్కడి నుంచి ఎన్టీఆర్ జయసుధ కథ మొదలవుతుంది. ఎన్టీఆర్ జయసుధ కలిపి పెళ్లి చేసుకుంటారు. విజయవాడకి టూర్ వెళ్తారు. ఈ విజయవాడనంతా కవర్ చేస్తూ 1982లో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఎలా ఉంది అని కవర్ చేస్తూ ఒక సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే అల్లు రామలింగయ్య ఎన్టీఆర్ని ఒక అసైన్మెంట్ మీద లారీ ట్రిప్కి పంపిస్తాడు. ఆ ట్రిప్లో ఎన్టీఆర్ చనిపోయినట్టుగా ధృవీకరిస్తారు. కానీ ఎన్టీఆర్ బతికి బయటకు వస్తాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే, జయసుధని ఎన్టీఆర్ వాళ్ళ ఆమె